నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కౌసల్యాదేవి దశరథుని సమక్షమున విలిపించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. కౌసల్యాదేవి బాధతో దశరథుని దగ్గర ఈ విధంగా చెప్పెను. ఓ రాజా, కైకేయి శ్రీరాముణ్ణి వనములకు పంపి తన కోర్కెలను తీర్చుకుంది. అట్లే కానిమ్ము. రాముడు భరతుడి దగ్గర దాసుడై ఉండవలసి వచ్చినను అది నాకు సమ్మతమే. వనవాసం కంటే అది మేలు కదా. నా కండ్ల ముందరే తిరుగుచు అయోధ్యలోనే ఉండేవాడు. హోమమున దేవతలకు అర్పించవలసిన ఆవిర్భాగములను రాక్షసులకు చెందినట్లు నీవు కైకేయి కోరిక కారణంగా ముందు వెనుక ఆలోచించక రామునికి దక్కవలసిన రాజ్యమును మర్యాద లేకుండా భరతునకు కట్టబెట్టితివి. శ్రీరామునికి అరణ్యమును అప్పగించితివి. అనుభవించవలసిన వయసులో ఉన్న సీతారామ లక్ష్మణులకు అడవులకు పంపితివి. వారు అక్కడ ఏ విధంగా ఉండునో కదా. సీతారామ లక్ష్మణులు వనవాసమును ముగించుకొని వచ్చినచో ఆ వార్త విని ప్రజలందరూ పట్టరాని సంతోషంతో పొంగిపోవుదురు. ఆ శుభ సమయం ఎప్పుడు వచ్చునో కదా. మహావీరుడైన శ్రీరాముడు సీతతో కూడి రథంపై అయోధ్యాపురియందు ఎప్పుడు ప్రవేశించునో కదా. వారిని చూచెడి భాగ్యం ఎప్పటికి వచ్చునో కదా. శ్రీరాముడు 3 సంవత్సరముల చిన్నారి వలె ముద్దు మురిపెములను గూర్చుచు నా ఒడికి ఎప్పుడు చేరునో కదా. ఓ రాజా, నేను పూర్వజన్మలో ఆరాటముతో తల్లుల పొదుగులను చేరిన దూడలను ఆ తల్లుల నుండి వేరు చేసిన కసాయి దానినై ఉందును. లేనిచో నాకు ఈ దుర్గతి పట్టదు. ఇది నిశ్చయం సుమా. రాజా, దుష్టబుద్ధిగల కైకేయి బలత్కారముగా నన్ను నా పుత్రుడి నుండి దూరం చేసినది. శ్రీరాముడు సర్వశాస్త్ర కోవిదుడు, సకల గుణములకు పెన్నిది. నాకు అతడు ఒక్కడే కొడుకు. నా కుమారునికి దూరంగా నేను బ్రతకజాలను. గ్రీష్మకాలమందు సూర్యుడు తన వేడి కిరణములచే భూమిని తపింపజేయునట్లు నా పుత్రుని ఎడబాటు వలన కలిగిన శోకాగ్ని నన్ను తీవ్రంగా దహించి వేయుచున్నది అని కౌసల్యాదేవి బాధపడెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.